Is screen visible? Hello. Yes, ma'am. Yes, ma'am. It is visible, ma'am. Okay. సో బేసిక్గా ఇంటర్నెట్ అంటే డెఫినేషన్ ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్. ఆల్రెడీ కనెక్ట్ అయిన పీపుల్తో మనం Ma'am, your voice is not audible, ma'am. Ma'am, your voice is slow, ma'am. ఓకే ఓకే నౌ. Yes, ma'am. Yes, ma'am. Okay, basic definition of internet is the network of the network. So basically network is the communication of two or more systems. A two or more system ki manam another. ఓకే, సో టూ ఆర్ మోర్ సిస్టమ్స్కి మనం నెట్వర్క్ని ప్రొవైడ్ చేయాలి. ఆ ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఉన్న కంప్యూటర్స్ వర్క్ చేయాలి అంటే మనం దానికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ చేయాలి. సో ఇంటర్నెట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ నెట్వర్క్. సో ఆ కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి అంటే కనుక మనం ఎక్స్ట్రాగా నెట్వర్క్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఉన్న సిస్టమ్స్కి నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో ద డెఫినేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈజ్ ద నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్. అండ్ ఈ ఇంటర్నెట్ అనే దానిని ఓవరాల్ వరల్డ్ వైడ్ ఆర్ స్టేట్ వైడ్ చూసుకుంటే అన్ని సిస్టమ్స్కి, లేదు అంటే మన ల్యాబ్లో ఆర్ ఒక సర్టైన్ కంపెనీలో ఉన్న సర్టైన్ సిస్టమ్స్కి ఒక 200-300 సిస్టమ్స్కి మనం నెట్వర్క్ని ప్రొవైడ్ చేయాలి అంటే బై యూజింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేయొచ్చు, లేదంటే సమ్ వెబ్ సర్వర్స్ని యూజ్ చేస్తామమ్మా. సో బేసికల్లీ వెబ్ సర్వర్స్ అంటే సమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని. దానికి సమ్ డొమైన్స్ అసైన్ చేస్తాం. స్టేట్ వైడ్ అయితే 192 ప్రోటోకాల్ అని, లోకల్ ఏరియాస్లో సమ్ ప్రోటోకాల్స్ ఇస్తారు. ఇన్ కేస్ మనకి ల్యాబ్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మన కంప్యూటర్స్ వర్క్ చేయలేనప్పుడు ఏం చేస్తాము, దానికి సంబంధించిన పర్సన్ని తీసుకొస్తే కనుక వాళ్ళు సమ్ సర్వర్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఆఫ్ అయిపోతే కనుక వాళ్ళు సమ్ సర్వర్ ప్రోటోకాల్ నేమ్స్ అనేవి అసైన్ చేస్తారు. అసైన్ చేసిన వెంటనే సేమ్ నెట్ యాక్సెస్ అనేది మనకు వస్తుంది. సో బై యూజింగ్ శాటిలైట్ అండ్ వెబ్ సర్వర్స్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇంటర్నెట్ టు ద ఆల్ ద కంప్యూటర్స్. సో దట్ ఈస్ ద మేజర్ డెఫినేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ని వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రొవైడ్ చేసే దానినే ఇంటర్నెట్ అని పిలుస్తాం. సో అండ్ అనదర్ డెఫినేషన్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్. ఆల్రెడీ నెట్వర్కింగ్ సిస్టమ్స్కి మనం అవి ఆపరేట్ అవ్వడానికి ప్రొవైడ్ చేసే నెట్వర్క్ని ఇంటర్నెట్ అని పిలుస్తాం. సో ఈ ఇంటర్నెట్కి సమ్ బేసికల్గా వీఆర్ యూజింగ్ సమ్ ప్రిఫిక్సెస్. సో దట్ ఈస్ ద హెచ్టిటిపి ప్రోటోకాల్. స్టేట్ ఆర్ కంట్రీ లెవెల్లో అయితే వీఆర్ యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్. సో దట్ హెచ్టిటిపి ఈజ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆల్ ఓవర్ వరల్డ్లో మనం యూజ్ చేసే ప్రోటోకాల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వరల్డ్ వైడ్ వెబ్. గూగుల్ సర్చ్లో కానీ నార్మల్ దేంట్లో మనం సర్చ్ చేసినా సరే ఫస్ట్ www.3 ఎందుకు పెడతాం, వరల్డ్ వైడ్లో ఏదైతే స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏది యాక్యురసీ 100% ఇన్ఫర్మేషన్ ఉన్నదో మనకు వస్తుంది. నార్మల్ www కొట్టుకున్న నార్మల్ ఇన్ఫర్మేషన్ కొడితే అందులో సమ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో www ఇట్ ఈస్ ద స్టాండర్డ్ వర్బ్ పోర్టల్ ఫర్ ఆల్ ఓవర్ వరల్డ్. సో దట్ ఈస్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో ఇంటర్నెట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద రూటర్స్ ఆర్ హబ్స్. సో మనకి ఇంటర్నెట్ని ఆల్రెడీ సిస్టమ్స్ నెట్వర్కింగ్లో ఉన్న సిస్టమ్స్ వర్క్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం అనుకున్నాం.
సో ఈ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయాలి అంటే దానికి సమ్ ఫెసిలిటీస్ కావాలి కదా. సో దాన్ని ఏం చేస్తాం మనం, హబ్ ని కానీ సమ్ డిఫరెంట్ రోటార్స్ ని కానీ యూజ్ చేసుకుని ఈ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము బేసిక్ గా మల్టిపుల్ కంప్యూటర్స్ కి సింగిల్ నెట్ కేబుల్ నుంచి ప్రొవైడ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, మెయిన్ సర్వర్ నుంచి సమ్ హబ్ బ్లాక్ కలర్ లో మీరు చూసే ఉంటారు, బ్లాక్ కలర్ లో సమ్ హోల్స్ తో సమ్ చిన్న టీవీ సెటప్ బాక్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ బాక్స్ కి డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. సో దట్ యాక్ట్ యాజ్ ద స్టార్ టోపాలజీ. స్టార్ టోపాలజీ అంటే ఏం చెప్పుకున్నాం, మెయిన్ గా ఒక హబ్ అనే కంట్రోలర్ ఉంటుంది. ఆ కంట్రోలర్ కి మనం మెయిన్ సర్వర్ నుంచి కనెక్షన్ ఇస్తే గనక ఆ కనెక్షన్ నుంచి డిఫరెంట్ కంప్యూటర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటికి మనం నెట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయగలం. సో దట్ ఈస్ ద internet way of passing. So the internet directly connected to the rotors and hubs to provide all the computers of the system. And also internets are used for transfer the data in global or worldwide. So worldwide lo అలాగే గ్లోబల్లీ ఎంటైర్ లో ఏ ఏరియా కన్నా ఇంటర్నెట్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం సమ్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ అమ్మా. సో హౌ ఇంటర్నెట్ వర్క్స్, అసలు మనం ఇంటర్నెట్ కోసం చెప్పుకుంటున్నాం కదా, ఇది ఎలా వర్క్ చేస్తుంది. సో ఇది బేసిక్ గా ఇంటర్నెట్ వర్క్స్ అంటే నెట్వర్కింగ్ కోసమే కదా. కంపెనీస్ కి అయితేనేంటి, హౌస్ హోల్డ్ పర్పసెస్ ప్రతి హోమ్ కి, పర్సనల్ పీసీస్ కి, ఇండస్ట్రీస్ కి, డిఫరెంట్ ఇన్ మేనేజ్మెంట్స్ కి, కాలేజెస్ కి కూడా మనం ఇంటర్నెట్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఇది ప్రొవైడ్ చేసేటప్పుడు హౌ ఇంటర్నెట్ వర్క్స్, అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది. సో ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా, నెక్స్ట్ అలాగే గ్రౌండ్ స్టేషన్స్, ఎర్త్ లో అండర్ స్టేషన్స్ ద్వారా, నెక్స్ట్ అలాగే శాటిలైట్ ఆర్ క్లౌడ్ సర్వర్, రూటర్స్, స్విచెస్ అండ్ ఆల్సో బ్రిడ్జెస్, డేటా సెంటర్స్. దీని ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. బేసిక్ గా మనకి ఓవరాల్ వరల్డ్ లో మనకి ఫోర్ స్పియర్స్ ఉంటాయి అని చెప్పుకుంటాం. బేసిక్ గా ఇది 10th లెవెల్ స్టాండర్డ్ లో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్, ఎక్సోస్పియర్ అని 4 స్పియర్స్ చెప్పుకుంటాం. సో దట్ ఈస్ ద వాతావరణం, సమ్ జీవావరణం, బయోస్పియర్ అని చెప్పుకుంటాం. సో దీంట్లో ట్రోపోస్పియర్ అంటే ఏంటంటే మనం బేసిక్ గా హ్యూమన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఉండే ఫెసిలిటీస్ అన్నింటినీ ఉండే వాటిని ట్రోపోస్పియర్ అని పిలుస్తామమ్మా. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ అంటే ఏంటంటే, సో దాంట్లో నార్మల్ ఆక్సిజన్ కానీ మనకి టెంపరేచర్ 23°C టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండడం, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం, నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనకి ట్రోపోస్పియర్ క్రాస్ చేసిన తర్వాత మనకి అక్కడ ఆ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండడానికి పర్ఫెక్ట్ స్పియర్ ఏంటంటే ట్రోపోస్పియర్. సో ఈ ట్రోపోస్పియర్ లో ఉన్న మనమందరం కూడా డిఫరెంట్ స్పియర్స్ ని యూటిలైజ్ చేసుకుని డిఫరెంట్ పర్పసెస్ అంటే మన హ్యూమన్స్ కి యూజ్ అయ్యేటట్టు మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో అదే కదా టెక్నాలజీ అంటే. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఎలా చేసుకుంటామంటే, ఈ ట్రోపోస్పియర్ లో ఓన్లీ హ్యూమన్స్ ఉంటారు కాబట్టి దాన్ని ఏ విధంగా పొల్యూట్ చేయకూడదు. పొల్యూషన్ చేస్తే గనక హ్యూమన్స్ కి సమ్ డిసీజెస్ వస్తాయి, దానివల్ల హ్యూమన్స్ కి మేజర్ ఇంపాక్ట్ జరుగుతుంది కదా. సో అందుకని దాని తర్వాత నెక్స్ట్ లేయర్ స్ట్రాటోస్పియర్ ని, ఐనోస్పియర్, ఎక్సోస్పియర్స్ ని యూజ్ చేసుకుని మనకు ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో, ఏమైతే సమ్ రేడియేషన్స్ ని జనరేట్ చేస్తాయో వాటన్నింటినీ మనం అదర్ స్పియర్స్ లో యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విమానాలు కానివ్వండి, ఏరోప్లేన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్ట్రాటోస్పియర్ లో వెళ్తాయి. సో అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏమీ ఉండవు. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండే వాటిని ట్రోపోస్పియర్ అంటాం. స్ట్రాటోస్పియర్ లో ఓన్లీ జెట్ ఫ్లైట్స్ వెళ్లే వాటిని ట్రోపోస్పియర్ అంటాం. సో ఆ జెట్ స్టేషన్స్ మాత్రం మనకి ట్రోపోస్పియర్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్న స్పియర్ లోనే ఉంటాయి. సో నెక్స్ట్ స్పియర్ వచ్చేసి అయనోస్పియర్. సో మేజర్ గా ఈ అయనోస్పియర్ లోంచి మనకి మాక్సిమం టెంపరేచర్ రిలీజ్ అవుతుందండి. ఈ టెంపరేచర్ రిలీజ్ అయ్యేది కూడా మనకి సోలార్ నుంచే. సో ఈ టెంపరేచర్ లో డిఫరెంట్ అయాన్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ రేడియేషన్స్ ఉంటాయి. సో ఈ రేడియేషన్స్ ని యూజ్ చేసుకుని మనం నెట్వర్క్ ని
సో ద ఇంటర్నెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన రేడియేషన్స్ అనేవి నెట్వర్క్ ఫార్మేట్ లో కన్వర్ట్ అయ్యి డిఫరెంట్ స్పియర్స్ కి పంపించడానికి వీ హ్యావ్ టు యూజింగ్ సమ్ యాంటీనాస్. సో ఐనోస్పియర్ లో సమ్ శాటిలైట్ సిస్టమ్ ని యూజ్ చేసుకుని సమ్ యాంటీనాస్ ని డిజైన్ చేశారండి. అక్కడ ఉన్న నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ మనకి ట్రోపోస్పియర్ లో ఉన్న ఆల్ హ్యూమన్స్ యూటిలైజ్ చేసుకోవడానికి ఒక శాటిలైట్ ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ శాటిలైట్ కి ఇక్కడున్న యాంటీనాస్ కి కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసి ఆ నెట్వర్కింగ్ అనేది ఒక ప్యాకెట్ ఫార్మేట్ లో వెళ్తుందండి. సో బేసిక్ గా ఇంటర్నెట్ ఇంట్రడక్షన్ అంటే ఐనోస్పియర్ లో జరుగుతుంది. అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది శాటిలైట్స్ నుంచి యాంటీనా యొక్క సిగ్నల్స్ ద్వారా సమ్ ప్యాకెట్ ఫార్మేట్స్ లోకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫైనల్ గా మనకు వచ్చిన యాంటీనా ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్ వరల్డ్ వైడ్ పీపుల్ అనే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కానీ హెచ్టిటిపి కానీ సమ్ గూగుల్ సెర్చ్ దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ అన్ని కూడా ఇన్వెంట్ చేశారు. సమ్ యాప్స్, యూట్యూబ్, అదర్ నెట్వర్కింగ్ యాప్స్ అన్నింటినీ కూడా బేసిక్ గా ఈ ఇంటర్నెట్ అనే ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఐనోస్పియర్ లో ఈ ఇంటర్నెట్ ఇంట్రడ్యూస్ చేశారు, అది ట్రోపోస్పియర్ కి రావాలి అంటున్నారు. సో అది ఎలా వస్తుంది? ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా పంపించాలి. మనం ఇన్ఫర్మేషన్ పంపించాలి అంటే బేసికల్లీ కమ్యూనికేషన్ ఆర్ నెట్వర్కింగ్ జరగాలి అంటే సోర్స్ టు రిసీవర్ మధ్యలో ఒక మీడియా ఉండాలి. సో ఆ మీడియాస్ ని ఛానల్స్ అంటాం. మనం బేసిక్ గా మీడియాస్ కి ఏం యూజ్ చేస్తాం? ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఆర్ సమ్ శాటిలైట్స్, సమ్ స్విచెస్, రూటర్స్, సమ్ బ్రిడ్జెస్, డేటా సెంటర్స్ వాటిని యూజ్ చేస్తాం. సో స్పియర్ టు స్పియర్ ఆర్ కంట్రీ టు కంట్రీ అయితే మనం యూజ్ చేసేవి బేసిక్ గా శాటిలైట్స్ యూజ్ చేస్తామండి. శాటిలైట్స్ ఆర్ క్లౌడ్ సర్వర్స్. క్లౌడ్ సర్వర్స్ అంటే క్లౌడ్స్ దగ్గర యాంటీనాస్ ని డిజైన్ చేస్తారు. సో అదర్ కంట్రీస్ అయితేనేమి అదర్ స్పియర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ క్లౌడ్ సర్వర్స్ గ్రాస్ప్ చేసుకుని ఫైనల్ గా మనకి ట్రోపోస్పియర్ కి పంపిస్తాయి. అలాగే గ్రౌండ్ స్టేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ అండర్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ లో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి ఏం చేస్తామంటే సమ్ బొగ్గు గనుల్ని తీసుకుంటారు కదా. సో ఆ బొగ్గు గనులు తీసుకోవాలంటే ఎర్త్ కి అండర్ గా 2000 కిలోమీటర్స్ లోపలి వరకు కూడా వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అక్కడ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి తెలియాలి అంటే గనక మనకి ఏం జరుగుతుంది? మనం సమ్ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా వైర్లెస్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దట్ ఈస్ ద గ్రౌండ్ స్టేషన్స్ అని పిలుస్తాం. సో ఈ ఇంటర్నెట్ ని వన్ స్పేస్ నుంచి ఎర్త్ అండర్ స్టేషన్స్ కి వెళ్ళడానికి యూజ్ చేసే దాన్ని గ్రౌండ్ స్టేషన్స్ అంటాం. అలాగే ఐనోస్పియర్ నుంచి మన నార్మల్ ట్రోపోస్పియర్స్, లివింగ్ ఆర్గానిజం స్పియర్స్ కి రావడాన్ని శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ మేనేజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే హైదరాబాద్ ని వైఫై కనెక్షన్స్ చేస్తున్నాము. స్మార్ట్ గా ప్రతి ఇంటింటికి వైఫై వెళ్ళాలి, ఫైబర్ ఆప్టిక్స్ ని డిజైన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో అంటే ఏంటి? దట్ ఈస్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ని యూటిలైజ్ చేయాలి. ఇంటర్నెట్ యూజ్ చేయకపోతే గనక మనం అక్కడే ఉండిపోతాం. ఫార్వర్డ్ స్టెప్ ఏమీ ఉండదు, కంట్రీలో డెవలప్మెంట్ ఉండదు, న్యూ సైంటిస్ట్స్ ఉండరు. అలాగే ఎకనామికల్ గా చాలా బ్యాక్వర్డ్ కంట్రీ అయిపోతుంది. సో ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా అయిపోతే మనకి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేయరు. సో అందరూ మనల్ని యూజ్ చేసుకుంటారు తప్పితే మనం మన అండర్ లో కొంతమందితో వర్క్ చేయలేం. సో ఇండియా అనేది ఇన్ ఫ్యూచర్ 2024 కల్లా $5 ట్రిలియన్ కంట్రీగా అవ్వాలి అనేసి ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ డిసైడెడ్ టు డెవలప్ 5G నెట్వర్క్.
సో ఆ నెట్వర్క్ ని మన స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా 5G నెట్వర్క్ కోసం అప్కమింగ్ నెట్వర్కింగ్ ఫెసిలిటీస్ ని ఎవ్రీ హ్యూమన్ కి ప్రొవైడ్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే మన కంట్రీని ఎకనామికల్ గా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ వరల్డ్ లో టాప్ 10 లిస్ట్ లో ఉండాలి అనేసి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయండి. నెక్స్ట్ అలాగే సో ఈ ఇంటర్నెట్ ని స్టేట్ గవర్నమెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాయంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఐనోస్పియర్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి ఎర్త్ కి వస్తుంది. ఎర్త్ కి ఎలా వస్తుంది? ఐనోస్పియర్ లో శాటిలైట్స్ ఉంటాయి. అందరికి వినిపిస్తుందండి? హలో. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. సో ఈ ఐనోస్పియర్ లో శాటిలైట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మన ఎర్త్ స్టేషన్ లో ఉన్న యాంటీనాస్ దగ్గరికి రీచ్ అవుతుంది. రీచ్ అయిన నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రిప్ లో పెట్టుకుంటుంది. దానికి ఒక పోర్టల్ NIC.in అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక మేనేజ్మెంట్ ని ఇచ్చి వాళ్ళ గ్రిప్ లో పెట్టుకుంటుంది. సో దాని నుంచి డిఫరెంట్ స్టేట్స్ క్రైటీరియాని బేస్ చేసుకుని, అంటే కొన్ని కంట్రీస్ కి ఎక్కువగా ఇస్తాయి ఛాన్సెస్, అంటే బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ పీపుల్, అంటే ఆ ఏరియాలో ఉన్న పీపుల్ యొక్క రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని పర్టికులర్ ఏరియాకి ఎంత ఇవ్వాలి అనేసి ఇస్తుంది. అలాగే పొలిటికల్ గా కొన్ని ఇష్యూస్, పొలిటికల్ గా ఎవరైతే ఎక్కువ విన్ అయ్యారో వాళ్ళని బేస్ చేసుకుని కూడా ఈ నెట్వర్కింగ్ ఫెసిలిటీస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవి మనకి తెలియవు. బేసిక్ గా రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ ఇష్యూ జరిగింది కదా, ఆర్టికల్ 370 యాక్ట్ అనేది రిపెల్ అయినప్పుడు ఏం జరిగిందంటే, అదర్ కంట్రీస్ దానికి నియరెస్ట్ గా ఉన్న పాకిస్తాన్ అయితేనేంటి, ఇటు సైడ్ చైనా వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఏమి షేర్ అవ్వకుండా అక్కడ నెట్వర్కింగ్ సిగ్నల్స్ అన్నింటినీ ఆపేశారు. అసలు ఫోన్స్ యూజ్ చేసుకోవడానికి లేదు. మొత్తం ఇలా 120 days ఒక ఇన్ఫర్మేషన్ జమ్మూ కాశ్మీర్ లో పీపుల్ సఫర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఇలా ఆర్టికల్ 370 రద్దయింది, ఇందులో ఉన్న స్పెషల్ క్రైటీరియాస్ అన్ని మేము కోల్పోయాము అన్న ఇన్ఫర్మేషన్ అనేది అటు పాకిస్తాన్ వాళ్ళకి, ఇటు సైడ్ చైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది బ్రేక్ చేయడానికి మన వాళ్ళు ఇంటర్నెట్ టవర్స్ అనేవి ఆపేశారు. అవి ఎందుకు ఆపగలిగారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇన్ కేస్ ఆ స్టేషన్స్ ఆపకుండా ఉండి యాజ్ యూజువల్ గా వర్క్ చేసామనుకోండి, జమ్మూ కాశ్మీర్ లో మాక్సిమం ఉన్న మెంబర్స్ అందరూ ముస్లిమ్స్. సో అందుకని సో మేజర్ గా మనకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే, అదర్ కంట్రీస్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మన కంట్రీ వాళ్ళతో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. సో దాని వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. సో బేసికల్ గా ఇండియా వ్యూ ఏంటంటే, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, సో వీ హ్యావ్ టు బేస్డ్ ఆన్ అదర్ కంట్రీస్, ఆల్ ఆర్ ఇన్ one position. So that is the main aim of our country. And so that ఈ డేటా సెంటర్స్ ఓవరాల్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనే దానిని మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది అండర్ లో పెట్టుకుంటుంది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక CGG.government.in అని స్టేట్ గవర్నమెంట్ పోర్టల్ అండర్ లో పెట్టుకుంటాయి. సో అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఆపేసినప్పుడు సమ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేశారంటే, మాకు ఇలా నెట్వర్కింగ్ ఆపేశారు, సో మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేవు, ఫోన్ యూజ్ చేసుకునే ఫెసిలిటీస్ లేదు, సో ఇది మాకు హ్యూమన్ రైట్స్ లో స్పెషల్ రైట్, హ్యూమన్ రైట్స్ లో స్పెషల్ రైట్ ని మిస్ చేసుకున్నాం కాబట్టి దాన్ని సుప్రీంకోర్టులో సమ్ పిటిషన్ వేశారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సో ఇంటర్నెట్ అనేది జీవించే హక్కులో ఒక భాగంగా చేసింది. అంటే హ్యూమన్ మనకి గవర్నమెంట్ ఫుడ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, లివింగ్ ఫెసిలిటీ, సమ్ అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అయితేనేమిటి నార్మల్ గా ఆల్ పీపుల్స్ ఈక్వల్ గా ఉండడానికి సమ్ రేషన్, PDS డిస్ట్రిబ్యూషన్స్ చేస్తుంది కదా. సో అలాగే అందరికీ ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, వాటన్నింటినీ బేస్ చేసుకుని ఈ ఇంటర్నెట్ ని కూడా ప్రతి ఒక్క యూజర్ యూజ్ చేయాలి. ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కునే, హ్యూమన్ రైట్ నే. ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేస్తేనే ఫ్యూచర్ లో గ్రోత్ అవ్వగలరు. లేదు అంటే గనక వాళ్ళు ఆది మానవుల టైపు ఓల్డెన్ పీపుల్ అలా ఉండిపోవాల్సిందే అన్నట్లు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో రీసెంట్ గా ఈ ఇంటర్నెట్ అనే ఫెసిలిటీని మనం ఏం చేసామంటే హ్యూమన్ రైట్స్ లో మేజర్ పార్ట్ గా తీసుకున్నారు. సో అలాగే మనకి ఇంటర్నెట్ ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు యూజ్ చేయకూడదు. దానికి కొన్ని యాక్ట్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని బేస్ చేసుకుని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్ సో మెనీ ఫేక్ న్యూసెస్ ఆర్ దేర్. సోషల్ మీడియాలో అయితేనేంటి, వాట్సాప్ లో అయితేనేంటి చాలా ఫేక్ న్యూసెస్ వచ్చాయి.
సో ఈ ఫేక్ న్యూస్ వల్ల ప్రజలు ఆ డిసీజ్ రాకముందే దానికోసం టెన్షన్స్ పడి ఎక్కువ ప్రెజర్స్తో సూసైడ్స్ చేసుకున్నారు. మాక్సిమం 50% ఆఫ్ పీపుల్ ఇంట్లో ఉండి జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ని నిజం ఇన్ఫర్మేషన్ అనుకుని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుని వాళ్ళు సైకలాజికల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. ప్రవీణ్ సాయి. ఏమైంది? క్లాస్ జరుగుతుంది ఇంకా? మేడం లెఫ్ట్ సైడ్ మళ్ళీ వస్తారు. ఓకే ఓకే. అభిరామ్ హ్యాపీ బర్త్డే రా. అమ్మ వాయిస్ వినిపిస్తుందా? మీరు మాట్లాడేవి రికార్డ్ అవుతున్నాయి అమ్మ. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎక్కడి వరకు చెప్పాను? ఏ పాయింట్ వరకు చెప్పానమ్మా? కోవిడ్ గురించి చెప్తున్నారు మ్యామ్, సైకలాజికల్ గా. ఏంటమ్మా? కోవిడ్ గురించి చెప్తున్నారు మ్యామ్, సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యారు. ఓకే ఓకే. నెట్ కోసం మేడం, అది కూడా ఒక రైట్. ఓకే. సో బేసికల్ గా ఆ ఇంటర్నెట్ అనేది మనం అదర్ స్టేషన్స్, అదర్ స్పియర్స్ నుంచి మన ఎర్త్ స్టేషన్ నుంచి, ఎర్త్ స్టేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ అండర్ దట్ నుంచి మనం స్టేట్ గవర్నమెంట్స్ కి ప్రిసీడ్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఈ ఇంటర్నెట్ ని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డేటా సెంటర్స్ కి పంపిస్తారు. డేటా సెంటర్స్ నుంచి మెయిన్ బ్రిడ్జెస్ కి వెళ్తుంది, మెయిన్ బ్రిడ్జెస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది, స్టేట్స్ నుంచి మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఎవరికి ఇన్ఫర్మేషన్ అంటే ఎయిర్టెల్ వాళ్ళకి ఎంత డేటా కావాలి, ఐడియా వాళ్ళకి ఎంత, జియో వాళ్ళకి ఎంత, సమ్ టాటా కంపెనీస్ కి ఎంత డేటా కావాలి, ఇన్ఫోసిస్ వాళ్ళకి ఎంత డేటా కావాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ని బేస్ చేసుకుని సమ్ మాన్యువల్ ప్రూఫ్ అడుగుతుంది. ఆ ప్రూఫ్ ని బేస్ చేసుకుని వాళ్ళకి ఆ నెట్ ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్. నెక్స్ట్ ఆల్సో ఈ ఇంటర్నెట్ అనేది బేసిక్ గా స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఏరియాని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిల్ స్టేషన్స్ దగ్గర ఉందనుకోండి, హిల్ స్టేషన్స్ దగ్గర సిగ్నల్స్ ఉండవు.
అక్కడ సో ఏరియా ఆఫ్ ఆక్యుపైయింగ్ పీపుల్ తక్కువ మంది కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి స్టేషన్స్ దట్ మీన్స్ టవర్స్ కూడా ఒకటే ఉంచడం. నెక్స్ట్ ఎక్కువ మేజర్ సిటీస్ ఉన్న చోట ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, సిటీ డెవలప్ అవుతుంది, సో ఎక్కువ టవర్స్ ఉంచడం. అలా చేయడం వల్ల కూడా జాగ్రఫికల్ ఏరియాని బేస్ చేసుకుని మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఈ ఇంటర్నెట్ ని ఎలా తీసుకుంటామంటే ఓన్లీ అథెంటికేటెడ్ పర్సన్. నార్మల్ నెట్వర్క్ ని ఇచ్చేసామనుకోండి అందరూ యూజ్ చేసుకుంటారు. సో అథెంటికేషన్ అంటే మనం సమ్ మనీ ఎకనామికల్ క్రైసిస్ గా మనం మనీ పే చేస్తే వాళ్ళు సమ్ మనకి ఐడి ఇస్తారు. ఆ ఐడిని యూజ్ చేసుకుని నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ద అథెంటికేటెడ్ పర్సన్ యాక్సిస్. ఇంటర్నెట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ జాగ్రఫికల్ ఏరియా అండ్ ఆల్సో అథెంటికేటెడ్ పర్సన్స్. అండ్ ఎవ్రీ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి సమ్ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు యూజింగ్ సమ్ మొబైల్ నెంబర్స్, సో దట్ ఆర్ ద ఐడీస్. ఆ సేమ్ మొబైల్ నెంబర్స్ వేరొకరికి ఉండవు కదా, సో దట్ ఈస్ ద ఐడీస్. అండ్ ఆల్సో బేసిక్ గా మనకి ఆల్రెడీ ఇంటర్నెట్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం. వచ్చిన ఇంటర్నెట్ అనేది డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళాలి. సమ్ స్ట్రీట్స్ కి, సమ్ విలేజెస్ కి, సమ్ సిటీస్ కి, సమ్ డిస్ట్రిక్ట్స్ కి, సమ్ స్టేట్స్ కి, అలా సమ్ ఇండస్ట్రీస్ కి వెళ్ళాలి. సో ఇవి వెళ్ళాలి అంటే బేస్డ్ ఆన్ ద ల్యాన్, వ్యాన్. మ్యాన్ ని బేస్ చేసుకుని వెళ్తాయి. సో ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ మీన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్. So already we have discussed yesterday about LAN, MAN, WAN. So LAN means it is the wired network. ఇటు ఓన్లీ 500 కిలోమీటర్స్ రేంజ్ లోనే మనం దీన్ని కనెక్ట్ చేస్తాం. సో అండ్ ఆల్సో మ్యాన్ ఈజ్ ఆల్సో వైర్డ్ నెట్వర్క్. ఇక్కడ మనం యాంటీనాస్ ని కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మనం విలేజెస్ తో కంపేర్ చేసుకుంటే సిటీస్ లోనే ఎక్కువ టవర్స్ ఉంటాయి, వాళ్ళకి సిగ్నల్స్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఇది 2000 కిలోమీటర్స్ వరకు మనం ప్రొవైడ్ చేసిన నెట్వర్క్ అందరికీ అందుబాటులో ఉండాలి అనేసి ఈ గవర్నమెంట్ స్టేషన్స్ నుంచి మనకి మేజర్ గా టవర్స్ ప్రతి దట్ మీన్స్ ప్రతి 5 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని 2000 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో ఉన్న నెట్వర్క్ బ్యాండ్ విత్ ఉన్న యాంటీనాస్ ని డిజైన్ చేస్తారు. సో దట్ ఈస్ ద మ్యాన్ ఇట్ ఈస్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇట్ కవర్స్ 2000 kilometers area. And also WAN is worldwide. It is wide area network. దీనికి స్పెషల్ డిస్టెన్స్ ఏముండదు, ఎంటైర్ వరల్డ్ ఈ వ్యాన్ ని యూజ్ చేసుకుని వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడండి. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ వరల్డ్ వైడ్, దానికి డిఫరెన్సెస్ ఏం లేదు, బేస్డ్ ఆన్ జాగ్రఫికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. నార్మల్ డిఫరెన్సెస్ అయితే లేదు, జాగ్రఫికల్ రిప్రజెంటేషన్ ని బేస్ చేసుకుని ఈ వ్యాన్ ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద వైర్లెస్ నెట్వర్క్. It's not limiting the distance, and also world wide web is introduced by the WAN. So that is the basic introduction of the internet indeed. మనకి ఈ ఫస్ట్ ఇంటర్నెట్ రావడానికి మొబైల్ టెక్నాలజీ రీజన్ అండి. సో ఈ మొబైల్ టెక్నాలజీ ఫస్ట్ స్కాట్లాండ్ కంట్రీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ మనకి తెలుసు. సో ద ఇన్వెంటర్ ఆఫ్ మొబైల్ ఆర్ టెలిఫోన్ ఇన్వెంటర్ ఎవరు? గ్రహం బెల్ అని చెప్తాం. సో ఈ గ్రహం బెల్ బిలాంగింగ్ టు స్కాట్లాండ్.
టెలిఫోన్ అన్నది కూడా నెట్వర్కింగే కదా. ఒకరి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ గ్రహం బెల్ అన్న అతను ఆ తను కనిపెట్టిన ఫోన్ వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేస్తే వాళ్ళ వైఫ్ నేమ్ హెల్లో అని మనం చిన్నప్పటి నుంచి విన్న స్టోరీసే. వాళ్ళ వైఫ్ నేమ్ హెల్లో అంటే నార్మల్ గా హెల్లో అని పిలిస్తే అదే మనం ఇప్పటికీ కూడా హెల్లో అని యూజ్ చేస్తాం. మేజర్ వర్డ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఈజ్ ఏ హెల్లో. సో ఆ వర్డ్ నుంచి అది ఇంగ్లీష్ వర్డ్ గా కూడా పెట్టారండి. సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మొబైల్ టెక్నాలజీ అనేది స్కాట్లాండ్ కంట్రీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ఈస్ ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్. సో 1876లో వచ్చిందండి ఫస్ట్ మొబైల్ నెట్వర్క్. సో నెక్స్ట్ మన కంట్రీకి అయితే అది 1948లో వచ్చింది. టెలిఫోన్ ఇండస్ట్రీ మన కంట్రీ
కదా